ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని అతని మాజీ భార్య హసీన్ జహాన్ మళ్లీ టార్గెట్ చేసింది. షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు. కుమార్తెతో కలిసి షాపింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ షాపింగ్ అంతా షో అంటూ షమీపై మరోసారి హసీన్ జహాన్ విరుచుకుపడింది. తన కుమార్తె కొత్త పాస్పోర్ట్ కోసం వెళితే షమీ సంతకం చేయలేదని చెప్పుకొచ్చింది. కూతురుతో షమీ వెళ్లిన షాపింగ్ మాల్ అతను ప్రచారం చేసే కంపెనీదేనని, బిల్లు కూడా చెల్లించనవసరం లేదని చెప్పింది. ప్రమోషన్ లో భాగంగానే ఆ షాపింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ విమర్శించింది. చివరికి తన కుమార్తెకు కావలసిన కెమెరా, గిటార్ మాత్రం అతను కొనివ్వలేదంటూ హసీన్ ఫైర్ అయింది. కూతురు గురించి షమీ ఎప్పుడూ అడగడని ఆమె చెప్పింది. నెల రోజుల క్రితమే పాపని కలిసినప్పుడు పెట్టలేదని, ఇప్పుడు ప్రమోషన్ కోసమే ఆ వీడియోను పోస్ట్ చేశాడని ఆరోపించింది. కాగా షమీ, హసీన్ 2018 నుంచి విడిగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో షమీ ప్రతి నెల హసీన్ జహాన్ కు భరణం కింద ₹130,000 చెల్లిస్తున్నాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా గత ఏడాది నవంబర్ నుంచి క్రికెట్ కి దూరమైన షమీ ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ సీనియర్ పేసర్ ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.